ఒక అమ్మాయి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుని ఇంట్లో ఉన్నప్పుడు వెనక తట్టు ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలను పట్టుకుని కన్నీటితో ఆయన పాదాలని అడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. అవునమ్మా? ఎందుకు ఈ అమ్మాయి ఎంత ఏడ్చిందంటే ఆమె విస్తారమైన పాపాలు చేసింది. ఆమె చేసిన పాపాలు తలుచుకుని నేనెంత పాపిష్టిదానా, నేనెంత పాపాలు చేశానా, అయ్యో నా పాపానికి పరిహారం ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య పాదాల దగ్గరే దొరుకుతుందని ఆయన పాదాలు పట్టుకుని వచ్చిందండి. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఎక్కడ ఏదైనా పాపాన్ని చేసి నేను దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను, నేను ఆల్రెడీ పాపం చేసేసాను, ఇక నా దేవుడు క్షమిస్తాడో క్షమించడో అని ప్రార్థన మానేసి ఇక వెనకడుగు వేయొద్దు. గారు ఒక మాట గుర్తుపెట్టుకో, ఒకవేళ నీ జీవితంలో అనుకోని రీతిగా ఏదైనా పొరపాటు నువ్వు చేస్తే, అనుకోని రీతిగా ఎక్కడైనా పడిపోతే మీ పాపాలు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నా క్షమించబడవు. కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన పాద సన్నిధికి వచ్చి నేను అనుకోని రీతిగా ఊహించని విధంగా ఈ పొరపాటును చేశాను ప్రభువా, నన్ను క్షమించని నీ పాపాన్నంతా ఒప్పుకుంటే నీ పాపములను నా దేవుడు క్షమించును గాక.